మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో ఇవాల్టి సెలబ్ ఎవరో ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో చూసేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌరీని. అదేనండి, గోకులంలో సీత కస్తూరిని. మర్చిపోయారా? ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపించడానికి ఇక్కడికి వచ్చాను. అదేంటో తెలుసా? ఉప్మా అండి. అరే, ఉప్మా అంటే ఏంటి, నార్మలే కదా అనుకుంటున్నారా? కాదండి, బ్రెడ్తో చేసే ఉప్మా. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ ఉప్మా కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ సైజులు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నెయ్యితో చేస్తే టేస్టే వేరండి. నార్మల్గా చిన్నపిల్లలు కానీ మనం కానీ బ్రెడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, తినం కూడా, కొంచెం ఇష్టం కూడా ఉండదు. ఇలా చేస్తే ఉప్మాలో చేసి పిల్లలకి పెడితే మాత్రం ఎమ్మీగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి. తర్వాత పోపు దినుసులేండి. మామూలుగా రెగ్యులర్గా మనం ఉప్మాలో ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. కొంచెం అల్లం, కొంచెం ఆనియన్, సేమ్ మనం ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు. ఇంకా మనకి ఇంకా ఎక్కువ టేస్ట్గా కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ కరివేపాకు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బ్లడ్ స్లైసెస్ అండి. ఇలా పీసెస్గా చేసి వేసేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ఉందో. దీన్ని బ్రెడ్ ఉప్మా. ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డ్రైగా అనిపిస్తే మీకు కొంచెం మనం వాటర్ డిప్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఉప్మాలో వాటర్ వేసిన తర్వాత మనం నూక వేసి కలుపుతాం. ఇది అవసరం లేదండి. జస్ట్ బ్రెడ్ కొంచెం మెత్తపడడానికి మాత్రమే, ఎక్కువ వాటర్ వేయద్దు. రెడీ అయిపోయిందండి ఉప్మా. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ హ్యాపీగా మనం తీసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా పెట్టచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఫైనల్గా మనం నిమ్మరసం అండి టేస్టీకి. నిమ్మరసం పిండుకొని చేసుకొని ఒక 2 మినిట్స్ ఆ హీట్కి మొత్తం మెల్ట్ అవుతుంది అన్నమాట. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా గురించి మీకు తెలుసు, కస్తూరి క్యారెక్టర్ బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్స్. అండ్ అభిరుచి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇలా వంటలు చేసి రకరకాల రెసిపీస్ మీకు ఇంట్రడ్యూస్ చేసి, అలాగే మీరు మాకు ఇంట్రడ్యూస్ చేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ థ్యాంక్స్ టు అభిరుచి. ఇంకా కొత్త సీరియల్ అండి, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది నాది. త్వరలోనే మీ ముందుకు వస్తాను. కస్తూరి క్యారెక్టర్ బాగా చూడండి. గోకులంలో సీత ఈటీవీ 6:30కి వస్తుంది. నేను అంటే హెల్త్ గురించి కేరింగ్ తీసుకుంటాను, కానీ ఫుడ్ ఎక్కువ తినాను. ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మన టీవీలో చూస్తున్న అభిరుచి ప్రోగ్రాంలో స్పెషల్ ఐటమ్స్ చాలామంది వచ్చి స్పెషల్గా చేస్తుంటారు. ఆ డిషెస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాయి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మేము కూడా మీకోసం వచ్చి ట్రై చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా ఇవి. ఇలా మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాము. సో దీని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. మనం బ్రెడ్ పెడితే పిల్లలు తినారు కదా, ఇప్పుడు చూడండి ఎలా తింటారో.
దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అమ్మా లేదండి, ఇది ఎలా తయారు చేసామో మరొకసారి చూసేద్దాం. బ్రెడ్ ఉప్మా తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ ను మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, బ్రెడ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ ఉప్మా రెడీ. చూసారు కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. ఇది నేను చేశానని కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నార్మల్గా ఉప్మా అయితే చట్నీలు చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. సో దీనికి అవసరం లేదు. జస్ట్ మనం పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని లైట్గా బ్లడ్ స్లైసెస్ వేసేసుకొని కొంచెం వాటర్ డిప్ చేసుకొని దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. వింటర్లో వేడివేడిగా ఎమ్మిగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ మనం కానీ బ్రెడ్ అంటే చాలా దూరంగా వెళ్తాము. ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు చాలా టేస్టీగా ఉంది, తింటారు కూడా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్. ఓకే అండి, మరి మన సెలబ్రిటీ చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. మరి ఇప్పుడు మనం రాజుగారి కార్వింగ్ నేర్చేసుకుందాం. రాజుగారు ఏం చూపిస్తున్నారు ఈ రోజు? యాపిల్ తో స్వాన్ చేస్తున్నారు. స్వాన్, క్యారెట్ కూడా ఒకటి కావాలా దీనికి? నెక్ వచ్చేసి క్యారెట్. మొత్తం దాంట్లో కాకుండా 2 పీసెస్. ఎస్. సో డ్రాప్ షేప్లో ఇలా స్లైసెస్ ఒక్కొక్కటిగా మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని తినకూడదు, పక్కన పెట్టాలి. కొంచెం ఓపిక. అంటే యూజువల్ గా ఈ వెజిటబుల్స్ ఇవైతే పెద్ద కాన్సంట్రేట్ చేయరు కానీ ఫ్రూట్స్ అనగానే కట్ చేయగానే ఆటోమేటిక్ గా టక్కన నోట్లోకి వెళ్తుంది కదా. ఇవి మళ్ళీ రీఅరేంజ్ చేసుకునేలాగానా? అవును. ఓకే. ఆ సీడ్ పార్ట్ వచ్చే వరకు తీయాలా రాజుగారు, లేకపోతే సైజ్ ని బట్టండి. ఓకే, ఇక్కడ మనకి ఎండ్ వరకు ఎక్కడ వరకు వస్తుందో చూసి అక్కడ వరకు తీసేసుకోండి. సీడ్స్ ది బయటకు వచ్చినా పర్వాలేదా? పర్వాలేదు, మళ్ళీ కవర్ చేస్తాం కదా పైనుంచి, కనిపించదు. సో ఇది లాస్ట్ వన్ అండి. ఓకే. సో అన్ని మళ్ళీ ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. సో ఈ పెట్టే కన్నా ముందు ఇటువైపు కూడా వింగ్స్ అండి. ఓకే, ఇలా సింగిల్. ఇటువైపు కూడా. సో వీటికి టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేద్దాం. ఇలా కొంచెం ముందు పుష్ చేసి టూత్ పిక్ పెట్టేసేయాలి. ఓకే. సో ఇది ఒక్కొక్కటి కొంచెం ఇలా ముందుకు ఇలా పుష్ చేస్తే సరిపోతుందండి. ఓకే. ఓకే. నెక్ వచ్చేసి క్యారెట్లో చేస్తున్నాను. నెక్ షేప్లో తీసుకుంటున్నాం. ఎడ్జ్ చేసి కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. ఇక్కడ ఇలా వచ్చేట్టుగా అరేంజ్ చేసుకోవాలి.
సో అలాగే బేక్ కూడా టూత్ పిక్ పెడుతున్నాను. ఓకే. ఓకే, యాపిల్ స్మాష్ రెడీ. నైస్. బాగుంది రాజు గారు.